హలో అండి. మా ఆయనైతే జర్మనీకెళ్తున్నారండి. బెంగుళూరు నుంచి డైరెక్ట్‌గా జర్మనీకైతే ఫ్లైట్స్ లేవు కదా! బెంగుళూరు నుంచి ఫస్ట్ దోహాకెళ్ళి, దోహా నుంచి జర్మనీకెళ్ళాలనమాట. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాక అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటది, ఇంకా ఇమిగ్రేషన్ కానీ, ఇంకా బ్యాగ్స్ చెకింగ్, బాడీ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా! ఆ ప్రాసెస్ ఎలా ఉంటది, ఇంకా బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ మొత్తం పెద్ద వీడియో అయితే తీశారండి. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇదొచ్చేసి మొత్తం బెంగుళూరు ఎయిర్‌పోర్టే అండి. నా ఈ మినీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో అండి. మా ఆయనైతే జర్మనీకెళ్తున్నారండి. బెంగుళూరు నుంచి డైరెక్ట్‌గా జర్మనీకైతే ఫ్లైట్స్ లేవు కదా! బెంగుళూరు నుంచి ఫస్ట్ దోహాకెళ్ళి, దోహా నుంచి జర్మనీకెళ్ళాలనమాట. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాక అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటది, ఇంకా ఇమిగ్రేషన్ కానీ, ఇంకా బ్యాగ్స్ చెకింగ్, బాడీ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా! ఆ ప్రాసెస్ ఎలా ఉంటది, ఇంకా బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ మొత్తం పెద్ద వీడియో అయితే తీశారండి. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇదొచ్చేసి మొత్తం బెంగుళూరు ఎయిర్‌పోర్టే అండి. నా ఈ మినీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.